ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్తోనే విద్యుత్ పంపిణీకి లోటు లేకుండా పోయిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. మరి ఇతర రాష్ట్రాల్లో 6-7 గంటలకు మించి కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యథావధిగా నిన్న ఆర్థిక రంగం పైన శ్వేతపత్రం ఇచ్చి ఎట్లయితే బొక్కబొర్ల పడ్డదో ఇవాళ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ దారుణంగా పారిపోయే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలనుకొని ఏందో కొండందవడం మొదలుపెట్టి పాపం ఎల్కన్ కాదు కదా దాని తోకను కూడా పట్టుకోలేకపోయారు. అక్కడ ఏం లేదు మొదలు పట్టుకోవడానికి. 2014 జూన్ 2 నాడు ఛార్జ్ తీసుకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే నవంబర్ నాటికే గృహ వినియోగానికి, వాణిజ్య అవసరాలకి, పారిశ్రామిక అవసరాలకి 24 గంటల విద్యుత్తును అందుబాటులోకి తెచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 3 ఏళ్లు నిండగానే 24 గంటల విద్యుత్తును రైతాంగానికి కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం ఈ రాష్ట్ర రైతుల అందరి దృష్టిలో, ఈ రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో కూడా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఆనాడు ఏ రకంగా హైదరాబాద్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఈ సమయం అయితే విద్యుత్ లేకుండా ఎట్లా చీకట్లు ఉండేనో, జనరేటర్ లేకుండా ఏ చిన్న షాప్ కూడా నడవలేని పరిస్థితి ఏముండేనో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోజుల తరబడి, వారాల తరబడి విద్యుత్ లేని పరిస్థితి ఏముండేనో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంది. కనీసం వరుసగా 3 గంటలు ఇవ్వలేని ఆనాటి చేతగాని ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ మేమేందో గొప్పలు చేసినాం అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏందో బుకాయించే ప్రయత్నం చేసి అసెంబ్లీలో ఏందో భయపెట్టిస్తామని, దాని ద్వారా మొత్తం మేమే చేసినాం, అవల మేము పెట్టే చెట్టుకే కాసింది కరెంటు, మీరు వచ్చి అందుకే ఇవ్వగలిగినరు అని చెప్పి ఓ డ్రామా చేసే ప్రయత్నం చేయబోయారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీ శ్వేతపత్రంలో ఏముందో గదే మాట్లాడదాం. దాంట్లోనే రాసిండ్రు ఆనాడు 7,700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది, ఇవాళ 19,000 చిల్లరకు వచ్చింది అనే విషయాన్ని రాసిండ్రు. దాని మీద మాట్లాడితే తెల్లమొకాలు వేస్తున్నారు. ఒక మంత్రికి కోఆర్డినేషన్ లేదు. ఒకరు మాట్లాడుతుంటే ఇంకోరు లేచి ఇంకేదో మాట్లాడబోతున్నారు. వాళ్ళ శాసనసభ్యులతోని మా పైన అసభ్యంగా మాట్లాడించి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాపం ఇంకా మొదలే కాలేదు. ఈ దాడులు దౌర్జన్యాలతోని ఆపుతామనుకుంటే, మా గొంతు నొక్కుతామనుకుంటే అది తెలివి తక్కువ పని. శాసనసభలో మాట్లాడకూడని మాటలు, శాసనసభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడాలు, ఇవి ఎట్లా చేసిండ్రో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. వాస్తవాల నుంచి పారిపోవడానికి, రేపు వచ్చే ప్రజల డిమాండ్ల నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ఒక సాకును వెతికే ప్రయత్నం చేసుకున్నారు. దాంట్లో కూడా విఫలమైంది. మేము స్పష్టంగా చెప్పినాం, అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పినాం. మేమే అప్పులు తేలే. మేము ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చే నాటికి 22,000 కోట్ల అప్పులతోని మా చేతికి వచ్చినాయి విద్యుత్ సంస్థలు. ఆనాడు మొత్తం కలిపితే మీ 60 ఏళ్ల పరిపాలనలో ఇచ్చింది కేవలం 40,000 ఆస్తులు. మాకు ఆనాడు మీకు 40,000 కోట్లు, దాంట్లో 22,000 కోట్ల అప్పులు. మేము తెచ్చిన అప్పులో ఇప్పటికి సగాని పైన కట్టినాం. మీ 22,000 కోట్లు తీసేస్తే ఇవాళ ఇంకొక 20,000 కోట్లు కూడా లేవు. జెన్కోకు సంబంధించిన అప్పుల విషయంలో ఎవరికేం ఇబ్బంది లేదు. జెన్కోను తీసుకుంటే ప్రభుత్వానికి సంబంధమే లేదు. అవి పవర్ ప్రాజెక్టులు హైపోతికేషన్ చేసి తీసుకొచ్చినవి. పవర్ ప్రాజెక్టులు ఏదైతే ప్రారంభమవుతాయో దాని నుంచి అప్పులు జెన్కోని తీర్చుకుంటుంది. ఎప్పుడు కూడా కార్పొరేషన్ల అప్పులు కార్పొరేషన్లు మాత్రమే తీర్చుకుంటాయి. పైగా కార్పొరేషన్లు అనేవి లాభాల కొరకు పెట్టినవి కావు. ఇవి ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, ప్రజలకు సేవలు అందించడానికి పెట్టినవి. కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చినా సరే తప్పకుండా సేవలు అందించాల్సి వస్తుంది. ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. ఆ వచ్చే నష్టాల్లో ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాలే రిస్క్ తీసుకోవాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో 50,000 కోట్లు ఇప్పటికే విద్యుత్ సంస్థలకు అందించి వాటిని సేవలు అందించడానికి కావాల్సిన పద్ధతిలో నడుపుతా ఉన్నాం. రైతాంగానికి ఏదైతే
24 గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చి ఇచ్చినామో అది వీళ్ళందరికీ ఏడుపు. ఎందుకంటే వీళ్ళు మిగతా రాష్ట్రాలలో 3 గంటలకు ఎక్కువ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా అక్కడ ప్రజానికం చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. మా ప్లానింగ్ ఇది, మా యూపీఏ ప్లానింగ్ అని మాట్లాడుతున్నారు. నీ యూపీఏ ప్లానింగే అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడే మీరు యూపీఏ ప్లానింగ్ చేసింది అయితే ఎందుకు పక్క రాష్ట్రంలో రావట్లేదు? ఎందుకు రాజస్థాన్లో ఇవ్వలేకపోయినరు? ఎందుకు మహారాష్ట్రలో మీరు అతి ఎక్కువ కాలం వెళ్ళింది మీరే, నిన్నదాకా మీరే ఉన్నారు. రోజుకు 3 నుంచి 5 రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు మహారాష్ట్రలో కూడా కరెంట్ 6-7 గంటలు ఇవ్వలేకపోతున్నారు? దీనికి సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది వాళ్ళ కాంగ్రెస్. మేము వచ్చినాక మేమే ప్రారంభం చేసిపోయినాం. ఏం ప్రారంభం చేసిండ్రు? కాగితం మీద చేసిండ్రు. కేటీపీఎస్ను మేమే ప్రారంభం చేసినాం, మేమే పూర్తి చేసినాం. రికార్డ్ టైంలో భారతదేశంలో కేవలం 48 నెలల్లోనే నిర్మించబడిన ఏకైక మొట్టమొదటి పవర్ ప్లాంట్ 800 మెగావాట్ల పవర్ ప్లాంటు మేమే చేసినాం. అందులో సందేహం లేదు. కేటీపీఎస్ది. కేటీపీపీలో కూడా వాళ్ళు ప్రారంభం చేసి కేవలం 30% మాత్రమే పనిచేసి వదిలేసిపోతే మేము వచ్చి దాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి ప్రెజర్ పెట్టి పూర్తి చేసుకుని దాన్ని అందుబాటులో తెచ్చుకున్నాం. సింగరేణి ద్వారా చేసిన ప్లాంట్కి కూడా కేవలం ప్రారంభం చేసిపోతే దాన్ని కూడా మేమే పూర్తి చేసుకున్నాం, మేమే అందుబాటులోకి తెచ్చుకున్నాం. అబద్ధాలు చెప్పి ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ లెక్క ప్రకారమే 7,700 ఆనాడు ఉంటే 19,000 పైన ఈనాడు ఉంది అంటే దాని అర్థం కేవలం కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం తప్ప ఇది ఇంకోటి కాదు.